పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసలు కురిపించాయి. అయితే టర్కీ, అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్కు బాసటగా నిలిచాయి. భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి. ఈ రెండు దేశాలు భారత్ను వ్యతిరేకిస్తూ అదే సమయంలో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా అజర్బైజాన్, టర్కీలకు బిగ్ షాక్ తగిలింది. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తలెత్తిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కీలక నిర్ణయాలకు తెరలేపాయి. పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న దేశాలైన టర్కీ, అజర్బైజాన్లకు ఇప్పటి నుంచి కొత్త బుకింగ్లు నిలిపివేస్తున్నట్లు ఆయా సంస్థలు కీలక ప్రకటన చేశాయి. అంతేకాకుండా ఈ రెండు దేశాలు అనవసరంగా వెళ్లేవారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించాయి. ఒకవేళ భారతీయులు ఎవరైనా ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడ సున్నితమైన ప్రాంతాల పర్యటనలో చాలా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నాయి. సో అర్థమైందా? పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలకు తిక్క కుదిరిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.